గురుగారు, అభిషేకంలో పంచామృతాల గురించి ప్రత్యేకంగా చెప్తారు. మరి ఈ శివరాత్రి రోజున పంచామృతాభిషేక విశిష్టతను తెలియజేయండి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఈ 5 కలిస్తే పంచామృతము అంటారు. ఈ పంచామృతం యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే, ఈ మొత్తం సృష్టిలో యజ్ఞాలు ఏం జరగాలన్న ఈ ప్రపంచంలో మన వెనక కనిపిస్తున్నాయిగా గోవులు. గోవు ఉంటేనే యజ్ఞం చేయగలడు ఎవడైనా. ఆ గోవు దగ్గర నుంచి వచ్చేటువంటి మొదటిదైనటువంటి పాలని యథాతథం పరమేశ్వరుడికి సమర్పించు. లేదండి నేను కొంచెం సంస్కారవంతుణ్ణి, ఈ మధ్య నేను కొంచెం సంస్కరించుకున్నాను, 2-3 మంత్రాలు నేర్చుకున్నాను అంటే పెరుగు ఏమైంది, ఓ చుక్క అందులో తోడేస్తే ఆ మొత్తం పాలు పెరుగుగా మారింది. అప్పుడు పెరుగుని తీసుకురా. లేదు నీ మనస్సు కొంచెం అభివృద్ధి చెందినా అది ఎక్కడికి చేరాలయ్యా, పరమేశ్వరుడి దగ్గరికే చేరాలి. కాబట్టి పరమేశ్వరుడి దగ్గరికే దాన్ని కూడా చేర్చు పెరుగుని అని చెప్తున్నారు. లేదండి ఇంకా సంస్కరించి ఎప్పటికీ పాడైపోకుండా ఉండేటటువంటి నెయ్యి కింద నేను మార్చగలిగాను అంటావా, నెయ్యి కూడా పరమేశ్వరుడికే సమర్పించాలి. ఆ నెయ్యి అనేటటువంటిది పూర్తి అగ్నులకి సంబంధించినటువంటి గుర్తు. అది తీసుకొని వెళ్ళి పరమేశ్వరుడికే అర్పించాలి. నీ మనస్సు సంస్కరింపబడి ఇంకొంచెం ఉన్నత స్థాయికి వెళ్ళినా అది చేరాల్సింది పరమేశ్వరుడి దగ్గరికే అని నెయ్యి మనకి సూచిస్తుంది. పోనీ నెయ్యి దగ్గర కాగామా అంటే తేనె. అనేకమైనటువంటి పూలల్లో మకరందం ఉంటుంది. ఈ సృష్టిలో అనేక మంది మహానుభావులు అనేకమైన మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ తెచ్చుకొని ఒక దగ్గరికి సమీకరించుకొని అది ఎక్కడికి చేరాలి, ఈ విషయాలన్నీ ఎంత గొప్ప విషయమైనా చివరికి అది పరమాత్మనే చేరుతుంది. శాశ్వతత్వాన్ని అమృతత్వాన్ని కలిగించేటువంటి పీయూషం సదృశం మధు అంటారు. అంటే అమృతంతో సమానమైనటువంటిది మధు. ఈ అమృతం ఏం చేస్తున్నాం మనం, చక్కగా తీసుకొని వెళ్ళి ఆ స్వామి మీద వేస్తున్నాం. అంటే నీ మనస్సు అమృత తుల్యం అయితే కూడా, అంటే నువ్వు ఒక పెద్ద యోగివై సన్యాసి అయినా కూడా దాన్ని తీసుకెళ్ళి ఆయన మీదే వేయాలి. ఇక ఇటు అటు తేడా లేకుండా పూర్తిగా శర్కరం కింద మంచి పంచదార కింద మారిందనుకోమ్మా, అది ఇంకా సంస్కరించబడింది. ఎంతో సంస్కరించాక కానీ పంచదార రాదు. ఈ పంచదార మొత్తాన్ని నువ్వు తీసుకొని వెళ్ళి ఎక్కడ చేర్చాలయ్యా అంటే అవధూతకైనా చివరికి అది పరమేశ్వరుడి మీదకే మనస్సు పోవాలి. అంటే వాడు బ్రహ్మచారి అయినా, లేదు వాడు గృహస్థ అయినా, లేదు వాడు వానప్రస్థంలో ఉన్నవాడైనా, లేదు వాడు సన్యాసి అయినా, లేదు వాడు అవధూత అయినా, ఎవడికైనా ఆ లింగస్వరూపమై సర్వవ్యాపకమైన బ్రహ్మానికి చిహ్నమైనటువంటి శివలింగమే దిక్కు. అక్కడికే వీడు వెళ్ళాలి. ఏ ఇంద్రియము ఏదైనా అక్కడే చివరికి వెళ్ళి లయం కావాలి అనే విషయాన్ని చెప్పడానికి పంచామృతాలతోటి మనం స్వామికి అభిషేకం చేస్తూ ఉంటామమ్మా. ఇది పంచామృత అభిషేకము యొక్క నిగూఢమైనటువంటి అర్థం. ఇంకా గొప్ప విషయం ఏమిటి అంటే, బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి శివుణ్ణి పిండాండంగా తెచ్చిపెట్టుకున్నాము అన్నాం. మన నోట్లో నుంచి మంత్రం చదువుతాం, భగవన్నామని చెప్తాం, ఇది ఆకాశానికి గుర్తు. ఆ తర్వాత స్వామిని ఇట్లా అంటుకుంటాం, ఈ అంటుకుండేటటువంటి స్పర్శ మొత్తం వాయువులకి గుర్తు. ఆ తర్వాత మూడోది ఏం చేస్తాం, నెయ్యి వేస్తాం. ఈ వేసేటటువంటి నెయ్యి మొత్తము ప్రపంచంలో బ్రహ్మాండంలో ఉండే అగ్నులన్నిటికీ గుర్తు. ఈయన మీద పోస్తోంది బ్రహ్మాండంలో ఉండే అగ్నిని మొత్తాన్ని కొలవగలమా? ఇప్పుడు ఈ పక్కనున్న కర్రలో అగ్ని ఉంది, ఆ చెట్టులో ఉంది, ప్రతి సమిధలో అగ్ని ఉంది, ప్రతి వస్తువులో అగ్ని ఉంది. ఆ అన్ని అగ్నుల్ని మనం కొలవలేనం కదా. కాబట్టి అంతర్లీనంగా అగ్నిని ఎక్కువగా చూపించేది నెయ్యి కాబట్టి ఈ అగ్నిని మొత్తము ఈశ్వర స్వరూపమని భావించి నీకు నేను సమర్పిస్తున్నానయ్యా అంటే బ్రహ్మాండంలో ఉండే అగ్నుల్ని పూజ చేసినట్టు. ఒక్క శివలింగం దగ్గర నమశివాయ అంటే బ్రహ్మాండంలో ఉండే ఆకాశాన్ని మొత్తాన్ని పూజ చేసినట్టే. స్వామిని ఇక్కడ ఒక్కసారి ఇలా అంటుకుంటే బ్రహ్మాండం మొత్తము ఆత్మస్పర్శ చేసినట్లే. అదేవిధంగా చక్కగా స్వామివారికి మనం తీసుకొని వెళ్ళి మధువు తేనె వేస్తాం. వేసినప్పుడు ఈ ప్రపంచంలో ప్రకృతిలో ఉన్న మకరందం అంతా నువ్వేనయ్యా, నువ్వు తప్ప ఇంకో మకరందం లేదు, అంతటా నిండి ఉన్న నీదే ఈ మకరందం అంతా. ఎవరు ఎన్ని చోట్ల నుంచి సంపాదించొచ్చినా, ఎన్ని వేదాలు ఎన్ని రుక్కుల్ని చెప్పినా, ఈ ప్రపంచంలో మొత్తం బ్రహ్మజ్ఞానాన్ని మొత్తాన్ని ఉపనిషత్తులు నాకు ఉపదేశం చేసిన ఆ మాధుర్యం అంతా, ఆ గొప్పతనం అంతా నీదే అని ఆయన మీదే అర్పించాలి. ఇది నీది, నువ్వు
నువ్వు నీ మీద అలా వేస్తున్నాను, మకరందాన్ని మకరందంగా చూడట్లే శివంగానే చూస్తున్నాను అని చెప్పి ఆయన మీద వేస్తారు. ఇక పంచదార అనేటటువంటిది తీసుకొని వేస్తే శర్కరము అనేటటువంటిది మనకి చాలా ప్రధానం. శర్కరము గొప్పతనం ఏమిటంటే దానికంటే మధురమైన పదార్థం తీయడిది ఇంకోటి లేదు అని. అన్నిటికంటే మధురమైంది బ్రహ్మతత్వం. తేనెలో అయినా కొంచెం తీపి తక్కువ ఉంటుందేమో కానీ అంతకంటే ఎక్కువ తీపి ఉండేటువంటి శర్కరాలను అక్కడ వేసేస్తున్నాం స్వామి అభిషేకంలో. కాబట్టి అది వేయడంలో ప్రపంచంలో ఉండే తీపి మొత్తము నువ్వేనయ్యా. ఎక్కడ ఏ మాధుర్యం ఉన్నా, ఎక్కడ ఏ ఆనందం ఉన్నా, ఏ బ్రహ్మానందం ఉన్నా అన్నీ నువ్వే అని చెప్పి తీసుకొని వెళ్ళి వేస్తున్నాం. ఇక ప్రకృతిలో ఉండే ఫలాలన్నిటినీ తీసుకొచ్చి రసాలుగా అభిషేకం చేస్తున్నాం. అంటే ఈ ప్రకృతిలో ఉండే ఓషధులన్నీ నీ అనుగ్రహమే అని చెప్పి అలాగే భస్మం తీసుకొని చేస్తాం. ఈ ప్రపంచంలో ఉండే భూభాగం మృత్తికలు మొత్తము నువ్వే, నువ్వు కాకుండా ఇంకో మృత్తిక ఉండే అవకాశం లేదు. నీళ్లు తీసుకొని పోస్తాం. ఈ ప్రపంచంలో ఉండే జలాలన్నీ నువ్వేనయ్యా, జలస్వరూపుడివి అని చెప్పి చెప్తున్నారు. ఎక్కడో కింద నుంచి జలం లాక్కొని ఏదైనా ఓ చెట్టు లోపలికి తీసుకెళ్ళి అత్యంత పవిత్రంగా నారికేళోదకం దాచిపెడితే అది కూడా నువ్వేనయ్యా. పంపించబడ్డది, దాచిపెట్టబడ్డది అన్నీ నువ్వే అని చెప్పి మొత్తము పరమేశ్వరుడికి అర్పించడం, సమస్తము పరమేశ్వర అర్పణం చేయటం. నా రుద్రో రుద్రమర్చయేత్, వాడు రుద్రుడైపోయి రుద్రుణ్ణి అర్చించడం ఏదైతే ఉందో ఇదంతా కూడా శివం అని చెప్పబడుతుంది. అందుకని మనం అభిషేకం చేస్తున్నాం. అభిషేకం అంటే ఏదో భౌతికంగా కూర్చొని పోయటమే కాదు, ఆ జరుగుతున్నటువంటి ప్రక్రియని నువ్వు పడుకో, నిద్రలే, నడుస్తూ తిరుగు, ఏమైనా చెయ్యి, బ్రహ్మమునందు నీ మనస్సును ఒక్కసారి రమింపజేస్తే ఈ అభిషేకాలన్నీ చేసినట్టే. దానికి ఆ స్థితికి చిత్తం రావాలి అంటే, ఆ స్థితికి మనస్సు రావాలి అంటే ముందు చేసేటటువంటి పని ఇదంతా. అందుకని అభిషేకానికి అంత ప్రత్యేకత ఉందమ్మా, పంచామృత అభిషేకానికి.